హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మన ఇంటికైతే గెస్ట్లు వచ్చారు. హలో, గుడ్. బోసాన్ నుంచి అయితే వచ్చారు. లాస్ట్ టైం మేము వెళ్ళాం కదా వాళ్ళ ఇంటికి లంచ్కి. సో ఈసారి మేము ఇన్వైట్ చేసామన్నమాట. We came without our parents. Come. Welcome home. తినండి, ఓకే. అండ్ పుదీనా చట్నీ కావాలా? చికెన్ కర్రీ అండ్ సాంబార్. వావ్, పుదీనా చట్నీ. పుదీనా ఇంట్లో పెంచాం కదా, దాందే చట్నీ ఇది. చికెన్. మా పెరుగు చట్నీ చేయలేదా? 11:30 కల్లా వచ్చేసారు. రాగానే భోజనం పెట్టేద్దామన్నానంటే పిల్లలేమో ఆడుకుంటాం అన్నారనమాట. వాళ్ళకి అప్పటికే ఆకలి వేయట్లేదు, మేము కిందకి వెళ్ళి ఆడుకుంటామని. 1 o'clock వరకు ఆడుకున్నారు. ఆల్మోస్ట్ 1.5 hours అయితే మేము బోలెడని కబుర్లు చెప్పుకున్నాం ఇక్కడే కూర్చొని. ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకి భోజనం పెట్టేశాము. ఆ రోజు ఏమేం చేశానో తెలుసా? చికెన్ ఫ్రై, వెజిటబుల్ రైస్, పుదీనా చట్నీ, సాంబార్, చికెన్ కర్రీ, గులాబ్ జామ్, అలాగే చక్రాలు కూడా చేశాను. కాకపోతే చక్రాలు నేను మర్చిపోయాను, ఇందులో చూపించలేదు. అందరి ఫేవరెట్ నంబర్ 3 ఏనా? వెన్ ఇట్ కమ్స్ టు గులాబ్ జామున్ నీకు కూడా 3నా? నువ్వు ఇంత బుజ్జిగా ఉన్నావు. 3నా? అబౌట్ రియా, రియాకి ఎన్ని కావాలి? ఫస్ట్ 2 తిన్న తర్వాత దొంగ. అసలు రియా మాట్లాడినా కిట్టు మాట్లాడినా ఇద్దరిది ఒకే గొంతులా అనిపిస్తుంది. ఎవరెవరిని పిలుస్తున్నారో అయితే అర్థం కావట్లేదు. మళ్ళీ వేసుకోవచ్చా? అసలు మామూలుగా 11 కల్లా వచ్చేస్తారనుకొని నేనైతే 10:30 కల్లా అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నాను. 10:30 అంటే కొంచెం ఎర్లీ టైమే కదా. మేమేమో దగ్గర 2:30 అయిపోయింది అనమాట ఆ రోజు తినేసరికి. అంటే ఇది ఒక హిల్, ఇది సీ, ఇక్కడ ఒక ఇప్పుడు ఇది డ్రింక్ పోస్తున్నాను కదా, అదేంటిదో తెలుసా? అది నేను మామూలుగా ఫస్ట్ చూడగానే పోమగ్రనేట్ జ్యూస్ అనుకున్నాను. సరే అని చెప్పి హాఫ్ గ్లాస్ చొప్పున పోసేసి ఇచ్చేసానమాట. అది పోమోగ్రానేట్ జ్యూస్ కాదంట. నాకు అది తెలుసుకోవడం వాళ్ళు తాగిన తర్వాత కానీ నాకు అది అర్థమైంది. అది పోమోగ్రానేట్ వెనిగర్ అంట. జస్ట్ మనం యాపిల్ సైడర్ వెనిగర్ ఎట్లా అయితే డైల్యూట్ చేసుకొని తాగుతామో దీన్ని కూడా అలా డైల్యూట్ చేసుకొని తాగాలంట. నాకు ఇలా పోమోగ్రానేట్ వెనిగర్ ఉంటుందని కూడా తెలీదు. మామూలుగా యాపిల్ సైడర్ వెనిగర్ అది మనం రెగ్యులర్గా వింటాము, అండ్ నేను కూడా దాన్ని యూజ్ చేశాను కాబట్టి నాకు దాని గురించి ఐడియా ఉంది. బట్ పోమోగ్రానేట్ది ఎప్పుడు యూజ్ చేయలేదు కదా, నాకు అసలు అట్లా వెనిగర్ ఉంటుందని కూడా తెలీదు. అండ్ ఇదైతే చాలా బాగుంటుందంట డ్రింక్. నేను కూడా టేస్ట్ చేసి చూశాను, దాని తర్వాత బాగుంది అనిపించింది. కాకపోతే బాగా డైల్యూట్ చేసుకుంటే మనకి సేమ్ యాపిల్ సైడర్ ఎట్లా ఉంటుందో, బట్ పోమోగ్రానేట్ కొంచెం పుల్ల పుల్లగా వగరగా అట్లా తెలుస్తుంది కదా, అలాగే ఉంది ఇది కూడా. బాగుంది అది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ 5-5:30 ఆ టైం అవుతుంది.
మరి ఈవినింగ్స్ నాకు ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని చెప్పి మార్నింగే 10 o'clock అనుకుంటా ఆ టైంకి అట్లా రుబ్బి పెట్టాను పునుగులు వేద్దామని చెప్పి పిండి. పునుగుల్లోకి చక్కగా పల్లీలు అలాగే కొబ్బరి వేసి చట్నీ అయితే చేసేసాను. అది కూడా అన్నీ 10:30 11 కల్లా మొత్తం ఫినిష్ చేసేసాను ఇవన్నీ. అంటే మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు కదా, వంటగదిలో ఏముండి వంట చేస్తామని చెప్పి అన్నీ ప్లానెడ్గా ముందే చేసేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ పునుగుల్లోకి పక్కనే మనకి విజయవాడ పునుగులు కదా, పక్కనే ఉల్లిపాయ ఉంటే బాగుంటుంది కదా, సో దానికోసం ఉల్లిపాయ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడో ఆడుకోవడానికి వెళ్ళి పిల్లలైతే జస్ట్ అంతకు ముందే వచ్చారు. సో ఇంక నేను చక్రాలు కూడా చేశాను కదా, చక్రాలు కావాల్సిన వాళ్ళు చక్రాలు, పునుగులు కావాల్సిన వాళ్ళు పునుగులు, అందరు చక్కగా ఏది కావాలంటే అది పెట్టుకొని తిన్నారు. అప్పటికే టైం 6:30 అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళి ఏం ఆడుకుంటారని చెప్పి ఇంట్లోనే ఆటలు మొదలు పెట్టారనమాట. దాగుడు మూతలు అసలు ఎంతసేపు ఆడుకున్నారో, ఆల్మోస్ట్ 1 hour పైనే ఆడుకున్నారు ఇంట్లో. ఇలాగా మేము ఆ 1 hour ఫుల్గా కబుర్లు చెప్పుకున్నాము. ఇట్స్ మీ మేమైతే 4, 5, 6, 7, 8, 9, 10. అయ్యంటే కింద పడి ఆడుతున్నారే. 4, 6, 7, 8, 9, 10. Really? But it's you who is the secret. టైం 7:15 7:30 అలా అవుతుంది. అసలు ఆ రోజంతా ఎంత బాగా గడిచిందో. మంచిగా 11:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు మాతైతే టైం స్పెండ్ చేశారు. బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాము. పాపమాడి కాలు బాగా నొప్పిగా ఉందంటుంది. సరే ఇక్కడ కూర్చుంటాం మరి. Come to our home on a Saturday. Next week Saturday, I think you can come if we're free next week Saturday. You make free and come. కిట్టు 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 పడతావు కిట్టు. You find out. కిట్టు సైకిల్ ఎందుకు కిట్టు? ఇది కిందకి వెళ్దామన్న సైకిల్ కానీ డోర్ వేసుకో. My car is now bigger. Now we got a new car. New car. బా ఎక్కాడం బా. భలే ఉంది కిట్టు బాబు. లైట్ కూడా వస్తుందా? ఎక్కించుకోవాలి నువ్వు. On the back as well. Yeah. Kriya, say hi. Oh, sorry. It's okay. It's okay, guys. I have it. అబ్బో చలియట్లేదు. చల్లగా చల్లాస్తుంది. ఓ ఇప్పుడు చల్లాస్తుంది చల్లాస్తుంది అబ్బో అబ్బో. బాగా చల్లగా ఉంది రో. అబ్బో బాగా చల్లగా ఉంది. బాయ్ బాయ్. మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. సూపర్గా గడిచింది అసలు. బాయ్ బాయ్ బాయ్. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.